మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిన్న మొన్నటి వరకు నినదించిన ఏపీ ప్రజలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆ హక్కును కాలరాస్తూ ప్రైవేటీకరణపై పూర్తి క్లారిటీ ఇవ్వడమే కాకుండా స్టీల్ ప్లాంట్ను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోతే దాన్ని మూసేస్తామంటూ ప్రకటించింది. దీంతో స్టీల్ ప్లాంట్ అంశం ఏపీ వ్యాప్తంగా నేడు కలకలం రేపుతుంది. రాష్ట్ర ప్రజలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మరోవైపు ఈ అంశం మరింత స్పష్టతనిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. దేశంలోనే 5 ఉక్కు పరిశ్రమలను 5 ఏళ్లలో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసేస్తామని కూడా స్పష్టం చేసేశారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటజిక్ పరిధిలోకి వస్తుందని, ఈ విభాగంలోకి వచ్చే అన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. ఇక మరోవైపు విశాఖ ప్రైవేటీకరణపై జగన్తో ముందుగా మాట్లాడిన తర్వాతే కేంద్రం పోస్కోతో ఒప్పందం చేసుకుందంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష పార్టీ నేతలు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రజలే పరిరక్షించుకోవాలని కూడా పిలుపునిస్తున్నారు. ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించున్నారు. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 78.71 లక్షల మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 75 మున్సిపాలిటీలకు గాను చిత్తూరు జిల్లా పొంగనూరు, కడప, పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ళ మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకీకృతమయ్యాయి. దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీలను 1634 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఇక 12 కార్పొరేషన్లో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 7552 మంది అభ్యర్థులు బడిలో ఉన్నారు. మొత్తంగా ఏపీలో ఇవాళ జరగనున్న ఎన్నికల్లో 77,73,231 మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని తేల్చున్నారు. ఇక ఇవే విషయాలపై నాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శివశంకర్ గారు, జనసేన ప్రధాన కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అయోధ్య రామ్ గారు, గుర్తింపు సంఘం స్టీల్ ప్లాంట్ అధ్యక్షులు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా జాయిన్ ఉన్నారు. ముందుగా అయోధ్య రామ్ గారు వెర్షన్ తీసుకుందాం. అయోధ్య రామ్ గారు, గుడ్ మార్నింగ్. అయోధ్యరామ్ గారు వినిపిస్తుందా? వినపడుతున్నాను. గుడ్ మార్నింగ్. రైట్. అయోధ్యరామ్ గారు, చూస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో చేసిన ఆందోళనలకి ఏమీ తీసుకోకుండా మళ్ళీ దీన్ని ప్రైవేటీకరించకుండా ఆపడానికి గత కొన్ని రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు, అందరి నాయకుల్ని కలుపుకుంటూ వెళ్తున్నారు. ప్రభుత్వానికి కూడా మీ డిమాండ్లు చెప్పారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఇక్కడ ప్రజల మనోభావాల్ని తెలిపే విధంగా మీరు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. కానీ ఇవేవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుందా లేదా అన్నది కూడా ఆశ్చర్యకర విషయం. ఒకటి, ప్రైవేటీకరణ చేయాలి, 2 లేకపోతే ప్లాంట్ను మూసేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఏంటి భవిష్యత్తు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు మొనగాడుగా నడుపుతున్నటువంటి సంస్థ ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కర్కశంగా, కనీస అవగాహన లేమితో ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న కర్మాగారం, 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కర్మాగారం, 67 మంది ఎమ్మెల్యేలు, మరో 7 ఎంపీలు రాజీనామా చేసి సాధించిన కర్మాగారం, 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన కర్మాగారం, 16,500 మంది నిర్వాసితులైపోయి వేల ఎకరాల భూములు ఇచ్చి సాధించుకున్న కర్మాగారం. అటువంటి కర్మాగారాన్ని ఈరోజు ఏ ప్రైవేటు పారిశ్రామికవేత్తల కంటే మొనగాడుగా నడుపుతున్న కర్మాగారాన్ని ఈరోజు వారు అమ్ముతామని చెప్పేసి చెప్తా ఉన్నారంటే మరి దానికి వారే సంపాదన చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మేము గత 4 రోజుల నుంచి చెప్తా ఉంటే వివిధ డిబేట్లలో చాలామంది పెద్దలు, పర్టికులర్ బీజేపీ నాయకులు ఇటువంటి ఏర్పాటు ఏమి జరగడం లేదు,
ఇది ప్రైవేటీకరణ జరగదు, ఇది అభూత కల్పన, కమ్యూనిస్టుల ప్రచారం, మా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అడ్డుకోవడం కోసం చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు అని చెప్పారు ఇప్పటి వరకు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న తిరుపతిరావు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, సోమ వీర్రాజు గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, జీవీఎల్ నరసింహరావు కానీ అందరూ మాట్లాడారు. వీరందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, మనంతా తెలుగు వాళ్ళం. ఇవాళ పార్టీలు ఉంటాయి అధికారంలో, రేపు పోతాయి, మళ్ళీ వస్తాయి. కానీ మన రాష్ట్రం ఎక్కడే ఉంటుంది, మనం ఎక్కడే ఉంటాం. కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేసే పోరాటాలకి అధికార వైసీపీ, అపోజిషన్ తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, చివరికి మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు కూడా మద్దతు తెలియజేశారు. పోరాటాల్లో ఉంటామన్నారు, పోరాటాల్లోకి వచ్చారు. ప్యానల్లో ఉన్న పెద్ద శివశంకర్ గారు మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేము 18 తారీఖు పెట్టి సభకు వచ్చి మా కార్యకర్తల్ని, ఉద్యోగులను ఉత్తేజపరుస్తూ ఉపన్యాసం చేశారు. జేడీ లక్ష్మణ్ గారు నేను వచ్చి మా పోరాట కమిటీ సమావేశానికి వచ్చి పోరాట కమిటీలో కూర్చుని నిన్న సాయంత్రం 6-7 గంటల వరకు కూడా అనేక సలహాలు సూచనలు చేశారు. అంటే ఇది ఏదో స్టీల్ ప్లాంట్లో పనిచేసి కొంతమంది ఉద్యోగులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు, తప్పది. ఈ 2 లక్షల కోట్ల రూపాయల ప్లాంట్ అనేది ప్రజల ఆస్తి, ఆంధ్ర ప్రజల ఆస్తి. దీనికి మేమంతా కస్టోడియన్స్ మాత్రమే, కాపలాదారులు మాత్రమే తప్ప ఇది ఎవరి ఆస్తి కాదు. ఈ దేశ ప్రజల ఆస్తి, రాష్ట్ర ప్రజల ఆస్తి. మనం కోరేది ఏంటంటే, మేము ఈ కంపెనీని బ్రహ్మాండంగా నడుపుతాం, మీరు దాన్ని మీ ఆధీనంలో ఉంచండి, ఒక ఆదాని ఆధీనంలో పంపించొద్దు. ఎందువల్ల అంటే బైరెడల్లాలోని గని నెంబర్ 13ని ఆదాని గారు తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లో పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. పత్రికల్లో చూశారు, టీవీలో చూశారు. ఈ గంగవరం పోర్టులో ఉన్నటువంటి 32% ఆదాని గారు కొన్నారు. అంటే బైరెడల్లాలో గనులు, గంగవరం పోర్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి చొచ్చుకొచ్చే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ద్వారా ప్రజల ఆస్తిని, ప్రజల సెంటిమెంట్ని మీరు పట్టుకెళ్ళిపోతే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎస్సీలకి 15%, ఎస్టీలు 7.5%, అట్లా చెప్పుకుంటూ పోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఎక్స్ సర్వీస్ మెన్, బీసీ, ఇట్లా అనేక రకాల రిజర్వేషన్లు బిలో 50%, దగ్గర 50% ఈరోజు మనకి వస్తూ ఉన్నాయి. ఇవన్నింటినీ ప్రభుత్వ సంస్థ కాబట్టి కాపాడుతూ ఉంది, గౌరవిస్తూ ఉంది, ముందు తీసుకుపోతూ ఉంది. అది ఏ ప్రైవేట్ రంగంలో ఈ రిజర్వేషన్లు ఫాలో అవుతూ ఉన్నారు. ఏ కులానికి చెందినటువంటి కంపెనీ అయితే ఆ కులదాలుగా మనుషుల్ని ఉద్యోగాలు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. పెద్దలందరూ కూడా తెలుసు. వారి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులకి ప్రయారిటీ ఇస్తారు తప్ప అన్ని సామాజిక వర్గాలకి, అన్ని రకాల అన్ని రకాల రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఫైనల్గా విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుగానే ఉండాలి. దీనిలో ఇంకో అవకాశం లేదు. బీజేపీ పెద్దలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే అన్ని పార్టీలు పోరాటాల్లోకి వచ్చాయి. రేపు 16వ తారీఖు, 17వ తారీఖు ఢిల్లీలో అన్ని పార్టీలు పెద్దలు కలవాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అలాగే 15వ తారీఖున యాంటీ ప్రైవేటైజేషన్ డేని పాటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో అందరూ భాగస్వాములు కావాలని భారీ ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. ఒక నిమిషం సార్, భారీ ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. 2వ పాయింట్ 20వ తారీఖున కొన్ని వేల మందితో కృష్ణా గ్రౌండ్స్లో ఐఎన్టీసీ పెద్దలు సంజీవ్ రెడ్డి గారు, సిఐటి పెద్దలు తపన్ సింగ్ గారు, అలాగే ఏఐటీసీ పెద్దలు అమర్జిత్ గౌర్ గారు, అలాగే బిఎంఎస్, నేను ఇప్పటికే మాట్లాడాను ఆయనతో, పాండే గారు, బిఎంఎస్ ఆల్ ఇండియా నాయకులు, హెచ్ఎంఎస్ ఆల్ ఇండియా సంజయ్ వడ్డేకర్ గారు 5 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అలాగే టీఎన్టీసీ పెద్దలు కూడా తీసుకొచ్చి కొన్ని వేలాది మందితో 20 సభ చేయబోతా ఉన్నాం. 28వ తారీఖున రైతు ఉద్యమ నేతలు వస్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కొన్ని వేల మందితో ఇంకో సభ పెట్టబోతా ఉన్నాం. ఈ విధంగా మా ఉద్యమాన్ని శాంతియుతంగా పెద్దల దృష్టి తీసుకుపోయేదాని కోసం, ఈ కంపెనీని ప్రభుత్వం కొనసాగించడం కోసం వీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని పేరు పెరిగిన ప్యానల్లో ఉన్న పెద్దలు రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా పోరాట మద్దతు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. రైట్, 1 minute అండి. అయోధ్య రామ్ గారు, మనతో పాటుగా శివశంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. శివశంకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వరుణ్ గారు, చర్చలో పాల్గొన్న
తిరుపతిరావు గారికి, అయోధ్యరామ్ గారికి వెరీ గుడ్ మార్నింగ్. రైట్. శివశంకర్ గారు, చూస్తున్నాం ప్రశాంత సుందర సాగర తీర విశాఖలో మరొక కల్లోల కలకలం రేగింది. ఊహించని విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే మాట ఈరోజు అక్కడ వాసులు రగిలిపోతున్నారు, ఆందోళన చేపడుతున్నారు. మనం చూసాం కోర్మానపాలెంలో నైట్ అంతా కూడా రోడ్లన్నీ కూడా జామ్ చేసే పరిస్థితి, కిలోమీటర్ల మేర మెరిసిపోయింది. అంటే ఇది ఆరంభం మాత్రమే. సో ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రధాని మోడీ గారితో మాట్లాడతానని నిన్న సీఎం జగన్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్తాం, స్పెషల్ రిక్వెస్ట్ చేస్తామని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ అంశం అంతా పక్కన పెడితే అసలు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు, ప్రైవేటీకరణ చేయాలన్నది ఈ పాలసీ కాదు, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిన విషయం, ఎప్పటి నుంచో ఉన్నది చెయ్యాలి అనేది. కానీ ఇది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం, హక్కులతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమ. అదొక పరిశ్రమగా చూడకూడదు, ఒక కన్న తల్లిలా చూసుకుంటుంటారు విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు అవనియండి. స్టీల్ ప్లాంట్ అంటే అదొక బ్రాండ్, వైజాగ్కే తలమానికం, నవరత్న హోదా కలిగిన ఒక అద్భుతమైన పరిశ్రమ, ప్రపంచంలోనే మంచి ఆ స్టీల్కి గిరాకీ ఉన్న పరిశ్రమ. ఇలాంటి పరిశ్రమ లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి నికర భూములు కూడా ఉన్నాయి. సో ఇలాంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇక్కడ ఆజ్యం పోస్తుంది ఆందోళనకు. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే విధంగా, ఆలోచించే విధంగా చేయాలంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలన్నది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా ఊరుకోరు, ఈ ప్రాంతవాసులు ఎక్కడికన్నా వాళ్ళు తీసుకెళ్తారు. దీన్ని అంతవరకు తీసుకెళ్లే పరిస్థితి రానివ్వకుండా ఉండాలి. పరిశ్రమను కాపాడుకోవాలంటే భవిష్యత్ ప్రణాళిక ఏం చేయాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీలో మీరు కూడా పొత్తుతూ ఉన్నారు కాబట్టి ప్రధాన బాధ్యత మీకుంది. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన కూర్చుంటే పరిష్కారం జరుగుతుందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడిన పరిస్థితి నిన్న డిబేట్లో డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు పవన్ వచ్చి కూర్చుంటే పని జరుగుతుందండి అని. ప్లీజ్. ఇప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రాగానే వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారికి, జనరల్గా అమిత్ షా గారు చాలా టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రత్యేకించి మాట్లాడి ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ గారితో కానీ, మురళీధరన్ గారితో కానీ, చివరికి ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఏమిటి, నష్టాలు ఎందుకు వచ్చాయి, లాభాల బాట పట్టించాలంటే ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ పాలసీ ప్రకారము వాళ్ళు చేసేటప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ఇది రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారం. ఇనీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం నెమ్మక నీరెత్తి ఈ రోజు వరకు ఒక డిఓ లెటర్లో రాశారు, 2 డిఓ లెటర్లు. ఆ 2 డిఓ లెటర్లు వర్మ గారు నా దగ్గర ఉన్నాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే. ఈ 2 డిఓ లెటర్లో సీరియస్నెస్ లేదు. మొదటి డిఓ లెటర్కి రెండో డిఓ లెటర్కి తేడా ఏమిటి అంటే, కింద ఒక పారాగ్రాఫ్ యాడ్ చేశారు. ఏమిటి అని అంటే, ఉక్కు కార్మికుల నాయకులందరూ తీసుకొని వస్తారు మోడీ గారి దగ్గరికి, మీ దగ్గరికి వచ్చి మాట్లాడతానన్న పేరా తప్ప అందులో ఏం లేదు. ఈ డ్రామా రాజకీయాలకి ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు అర్థం చేసుకోవాలి. రాజకీయాల నేపథ్యంతో ఏ ఉద్యమాలు కూడా భారతదేశంలో మనుగడ సాగించలేదు. హక్కులు భంగం కలిగేటప్పుడు బాధితుడు చేసినటువంటి ఉద్యమమే అది విజయవంతమయ్యాయి. భారతదేశ ఉద్యమాల చరిత్ర చూసుకోండి. నిన్న కూడా మీకు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తీవ్రత వచ్చింది. అవును. అదే నిర్వాసితుల్ని నేను 2 సార్లు చెప్పాను, వాళ్ళని కూడా మీలో భాగస్వాములు చేయాలంటే వీళ్ళు చేయలే మొన్నటి వరకు. ఇది గమనించాలి మనం. మనకి ఇక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా ఉండాలి తప్ప మన రాజకీయాలు, మన ఇంటర్నల్ రాజకీయాలు. ఒక ఆయన ఉక్కు పరిరక్షణ సమితి అంటాడు, వైఎస్ఆర్సీపీ కండువ వేసుకుని వెళ్తుంటాడు. ఇది ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారండి? డాస్ మీద వైసీపీ నాయకులు విపరీతంగా ఉంటారు. ఉద్యమం అనేటప్పుడు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి అంశం అయినప్పుడు మీరు ఏ రకంగా ఉద్యమాన్ని కొనసాగించాలని ఎప్పటికైనా స్పష్టత రావాలి. నాయకులకి సలహా మాత్రమే ఇస్తున్నాను, విమర్శించటం లేదు. అది అర్థం చేసుకోండి దయచేసి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి?
ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసిన దాని మీద అందరము ఆందోళన చెందుతున్నాం. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఏ పార్టీలైనా, ఈ తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, ఈ వైఎస్ఆర్సీపీ కానీ గతంలో ఉక్కు పరిశ్రమకి సొంత గనులు ఉంటే లాభాలు వస్తాయని వర్మ గారు ఈ ఉత్తరాంధ్రలో చిన్న పిల్లోడికి అడిగితే తెలుసు. అవును, చిన్న పిల్లోడు, అవును, నాయకుల వరకు వెళ్ళక్కర్లా, చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు రావాలంటే ఏంటంటే కానీ సొంత గనులు లేవు కదండి అంటాడు. కరెక్ట్. మరి నా దిశగా ఎవరైనా ఈ రోజు వరకు ప్రయత్నాలు చేశారా? చేయలేదు. ఏమంటే ఉక్కు చరిత్ర 32 త్యాగాలు ఇవన్నీ చదువుతారు. ఈ ప్రభుత్వాలన్నీ దోషులే. ఈరోజు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్లో ఎక్కడ వెనకబడిపోతామా అనే ఉద్దేశంతో అందరూ కూడా ఉక్కు పరిశ్రమ, ఉక్కు ప్రైవేటీకరణ మీద అమితమైన ప్రేమ వచ్చేసింది. అందరికి ప్రేమ వచ్చాక ఏమిటంటే మధ్యల ధరువులు వేస్తున్నారు. ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తే అయిపోతారు. ఇదొక డ్రామా వర్మ గారు, ఇదొక డ్రామా. మీరు చెప్పేదేంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తే అయిపోద్దని. పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు సలహాలు ఇచ్చేదేంటి? పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయన ఏం చేయాలో అని పూర్తిగా తెలుసు. మీరందరూ తెలుగుదేశం నాయకుల సలహాలు, వైసీపీ నాయకుల సలహాలు మీరిచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ కూర్చుంటే అయిపోతాయి. ఈ డ్రామా, ఈ డ్రామాటిక్, ఈ పాలిటిక్, ఈ విషయాలు పక్కన పెట్టాలి. అది ముందు వీళ్ళకి అర్థం చేసుకోవాలి. మేము ఎప్పుడు మొదటి నుంచి చివరి వరకు విశాఖ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగానే ఉన్నాం. మా వాయిస్ వినిపిస్తూనే ఉన్నాం. చివరి వరకు అదే స్టాండ్తో మేము ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. వర్మగా మా స్టాండ్లు ఎప్పుడు మారవు. మాకు యూటర్న్లు ఉండవు. ఈ పార్టీలకే యూటర్న్లు, స్టాండ్లు, సిట్లు ఉంటాయి. మాకు ఒకటే స్టాండ్ ఉంటుంది ఎప్పుడు కూడా. మా అధ్యక్షుల వారు ఏదైతే చెప్పారో అదే మా ఫైనల్ స్టాండ్. స్టాండ్లు మారవు, టర్న్లు మారవు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ లబ్ధి ఆ రోజు అయోధ్యరామ్ గారు చెప్పారు. నేను ఆ రోజు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఏం చెప్పాను? 15,000 మంది ప్రజల సమక్షంలో చెప్పాను వర్మ గారు. నేనేం చాటుగా మాటుగా చెప్పలేదు. రాజకీయ లబ్ధిని పక్కకు పెట్టి అందరూ కూడా ప్రైవేటీకరణ ఆపే ఉద్దేశంతోనే ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని ఆ రోజే చెప్పాను. అది ఎక్కడ జరిగింది? కౌన్సిల్లో లబ్ధి పొందడానికి పాదయాత్ర అంటాడు ఒక నాయకుడు, అలా ఆఫీసులో దీక్ష అంటాడు. ఎవరు చిత్తశుద్ధి ఏమిటి అని అర్థమవుతుందా? కానీ విశాఖ ప్రజలకు అర్థమవుతుంది, నిర్వాసితులకు అర్థమవుతుంది, ఉక్కు ఉద్యోగులకు అర్థమవుతుంది, నాయకులకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కాబట్టి జనసేన స్టాండ్ ఎప్పుడూ ఒకటే, ప్రైవేటీకరణకి పూర్తి వ్యతిరేకం. ఇందులో అయితే ఏమాత్రం మార్పు లేదు వర్మ గారు. రైట్. కొంతపాటుగా తిరుపతిరావు గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం వర్మ గారు. రైట్. తిరుపతి గారు, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు. బాల్ అయితే మీ కోర్టులోనే ఉంది. అది ఎటు తన్నుతారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా నెలకొన్న అంశం. అది పాజిటివ్గా వెళ్ళటం లేదు అని చెప్పి ఆందోళన ఉధృత రూపం దాల్స్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర నాయకులు మొన్నటి వరకు కూడా హామీలు ఇచ్చారు. మాధవ్ గారు అవనియండి, సోమవీర్రాజు గారు అవనియండి, జీవీఎల్ గారు అవనియండి, వీళ్ళంతా కూడా మేము కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నాము, మీకు ఎటువంటి అపోహలు వద్దు, ఆందోళనలు వద్దు, ఈ పరిశ్రమ మాది, మనది, ఖచ్చితంగా దీన్ని కాపాడుకుందాం, ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుందాం అని చెప్పి మాటలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. రాష్ట్ర నాయకులు ధైర్యంగా దీన్ని ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఓకే, రాజకీయాలన్నీ కూడా కాసేపు పక్కన పెడదాం. ఇది రాజకీయ అంశం కాదు, అక్కడ మనోభావాలకు సంబంధించిన అంశం, ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం, వేలాది మంది దాని మీద బతుకుతున్న అంశం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మాట్లాడుతున్న వైఖరి, ఈ 2 రోజులు పార్లమెంటు సెషన్స్లో వాళ్ళు ఇస్తున్న ప్రకటనలు మరింత ఆజ్యం పోసే విధంగా ఉంది. ఏంటి, ఇప్పటికన్నా ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ మీద ఒక భరోసా, ఆ ఆందోళనకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏమన్నా కార్యాచరణ ఉందా? ఖచ్చితంగా వర్మ గారు, మీరు ప్రస్తావించినటువంటి అంశాల అన్నిటితో పాటు ఏదైతే మాధవ్ గారు, వీర్రాజు గారు, జీవీఎల్ గారు ఏదైతే
హామీ ఇచ్చారో ఈ పరిరక్షించబడుతుంది, ఉక్కు పరిరక్షించుకునే బాధ్యత మా మీద ఉంది, మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అదే దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఎవరు రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఏమన్నా వేరే స్టాండ్ కానీ వేరే పాలసీ కానీ చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఒకటి గమనించాల. రెండోది, ఏదైతే 2 రోజుల క్రితం పార్లమెంటులో వచ్చినటువంటి సంబంధిత అరకు మరియు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా వచ్చినటువంటి జవాబు ఏదైతే ఉందో అది గత నెల 27వ తేదీ, దాదాపు 40 రోజుల కిందట, గత నెల అంటే జనవరి 27వ తేదీన కేబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా వచ్చిందే తప్పిస్తే ఈ 40 రోజులుగా కేంద్ర ప్రభుత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎటువంటి ప్రైవేటీకరణకు సంబంధించి ఎటువంటి ముందడుగు గాని ఎటువంటి వెనకడుగు గాని, నేను అది కూడా చెప్పదలుచుకున్నాను, ఎటువంటి ముందడుగు లేదు, ఎటువంటి వెనకడుగు లేదు. కేవలం మొన్న వచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది 27వ తేదీ నాడు కేబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ సమాధానంగా వచ్చాయి. కానీ ఫర్దర్ గా ఒక స్టెప్ ముందుకెళ్ళి కానీ లేకపోతే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా మొన్న రాలేదు. ఏదో ఒక స్టెప్ వేయాలి కదా, దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదంటారా? ఇంకా స్టెప్ వేయకపోతే వీళ్ళు అడుగులు వేలాదిగా కదులుతున్నాయి, అది ఎటువైపు దారి తీస్తాయో. వర్మ గారు ఫుల్ స్టాప్ పెట్టడానికి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. నా ముందు ఏదైతే శివశంకర్ గారు సవివరంగా వివరించారు. అవును, ఇప్పుడు ఒక సందర్భంలో ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి భుజం మీద కనిపెట్టి మమ్మల్ని పేల్చేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. సింపుల్ గా నేను చెప్పదలుచుకున్నది అది. ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కాదు. ఒక ఉద్యమం అన్నాక దానికి ఒక లక్ష్యం ఉంటుంది, కొన్ని అవరోధాలు ఉంటాయి, ఒక మార్గంలో వెళ్తుంటది. మీకు ఇవాళ 40 రోజుల్లోనే దానికి పరిష్కారం రావాలని అంటే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలా. చాలా మంది ఏం చెప్తున్నారు, ఇదేదో ఒక స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి నిర్ణయం అని కాదు. నిన్న కూడా ఏదైతే అనురాగ్ ఠాకూర్ గారు వెల్లడించింది కూడా అక్కడెక్కడ స్టీల్ ప్లాంట్ ని ప్రస్తావించడం జరిగిందా? కేవలం స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ గురిండే వారు మాట్లాడడం జరిగింది. నాన్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి పెట్టుబడులు ఉపసంహరిస్తాం అన్నటువంటి విషయం. అంటే ఇప్పుడు ఒక్కటిక్కడ గమనించాలా, ఉద్యమం ఓకే, మేమేం తప్పు పట్టట్లేదు, ఉద్యమాన్ని తప్పు పట్టట్లేదు. చాలా మంది అడిగారు ఉద్యమంలో మీరు ఎందుకు పాల్గొనట్లేదని. పాల్గొవలసిన ఆవశ్యకత లేదని మేము స్పష్టం చేశాము. మేము చేయాల్సిందే ప్రయత్నాలు, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం, లేదా జాతీయ పార్టీని ఒప్పించుకోవడం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మీద ఉన్నటువంటి విధులవి. అంతేకాని మేము ఉద్యమంలో పాల్గొనడానికి మాకు అవకాశం లేదు, అవసరమూ లేదని స్పష్టం చేశాం. కాబట్టి నేను చెప్పేది ఇక్కడ ఒకటి గమనించాలా, ఇవాళ కూడా మా నాయకత్వం ఏదైతే మాట ఇచ్చిందో దానికే కట్టుబడి ఉన్నాం, వేరే మాట ఏది చెప్పలేదు. ఇంకొక విషయం, మొన్న వచ్చినటువంటి ప్రకటనలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి జనవరి 27వ తేదీ తీసుకున్నటువంటి నిర్ణయమే తప్పిస్తే ఫర్దర్ గా ఒక స్టెప్ ముందుకెళ్లి వెల్లడించింది కాదు. కాబట్టి ఏదో జరిగిపోయింది, మొన్న ఏదో జరిగిపోయింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విషయం కూడా సరైనది కాదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంటే శివశంకర్ గారు చెప్పారు, ఆ 2 లేఖలు రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలు ఓకే, మేము ఆహ్వానిస్తాం. అది అవి గట్టివా ఒట్టివా మనకు అనవసరం. కానీ ఒకవైపు లేఖలు రాస్తూ వాళ్ళు చేయాల్సినటువంటి పని కరెక్ట్ గా చేస్తున్నారు అనుకుంటే, ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా ఈ రాజకీయ డ్రామాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. అవసరం లేదు. అది మీరు రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిందే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ లేదా జనసేన అధ్యక్షులు గారు ఏదైతే ముందు మా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది, తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు వెళ్ళి కలవడం జరిగింది, తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి రిప్రజెంటేషన్ కలవడం జరిగింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్కటే సమస్య కాదు. వారికి ఉన్నటువంటి పనుల ఒత్తిడి, వారికి ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత సమయం పట్టొచ్చు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం వినలేదు, బీజేపీ నాయకులు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం వినలేదు. ఇది కరెక్ట్ కాదు. అంటే కరెక్టే తిరుపతిరావు గారు, దేనికన్నా సరే ఒక సమయం సందర్భం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి, వెంటనే అది డిసిషన్ తీసుకుండేది ఏం కాదు. వాళ్ళ పాలసీని వెంటనే మార్చుకునే పరిస్థితి లేదు, అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదుగా, ప్రశాంతత ఇక్కడ కనిపించట్లేదుగా. భవిష్యత్తు ప్రణాళిక కూడా వీళ్ళు సిద్ధం చేసుకున్నారు.
మంచిది. ఇందాక చెప్పారు మంచిదే. అయోధ్యరామ్ గారు కార్యాచరణ కూడా రూపొందించారు డేట్ల వైజ్. సో అది వేరే రకంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా, అది ఆలోచించాలి కదా, దీని మీద తీసుకోవాలి నిర్ణయం. వర్మ గారు ఉమ్. ఒక ఉద్యమం, భారతీయ జనతా పార్టీ ఇవాళ 303 సీట్లతోని లేకపోతే అత్యధిక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కలిగినటువంటి పార్టీగా ఉందని అంటే ఉద్యమాల ఆధారంగా నిర్మాణమైనటువంటి పార్టీ. సో ఉద్యమాల తాలూకా కార్యాచరణ గురించి, ఉద్యమాల తాలూకా ప్రణాళికల గురించి, ఉద్యమాల తాలూకా ఆలోచన గురించి మాకేం కొత్త కాదు. మేము ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఉద్యమానికి ఒక కార్యాచరణ ఉంటుంది. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు, వాళ్ళనేమి నేను ఆ కార్యాచరణ వెనక్కి వెళ్ళమని నేను కోరట్లేదు. ఉద్యమానికి ఉంటుంది. ఇప్పుడు అలాగే అనుకుంటే అమరావతి ఉద్యమం సంవత్సరాల కాలంగా జరుగుతుంది, పరిష్కారం అయిపోయిందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగగలిగారా? కాబట్టి ఇది కాదు అక్కడ కార్యాచరణ ప్రణాళిక వచ్చినంత మాత్రాన్ని అంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశం కాదు. భారతదేశ ప్రభుత్వం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికి కూడా ఎన్నికల్లో మాకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనే అంశాలతో సంబంధం లేకుండా నేను ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించగల సత్తా ఏ దేశంలో, ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు. మేము ప్రకటించాం, కానీ అది ఎన్నికల అంశం కాదు. కేవలం ఆర్థిక కోణంలో ఈ దేశ అభివృద్ధిని ఆలోచించి చేస్తున్నటువంటి ఒక నినాదం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ దేశ ప్రజలు సహృద్భావంతో దాని వెనుకున్నటువంటి సదుద్దేశాన్ని అర్థం చేసుకొని మాకు ఆదరిస్తున్నారనేటువంటి ఒక నిర్ణయంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు ఒక్క విషయం గమనించాలి వర్మ గారు, ఇక్కడ ఈ అంశంలో వాళ్ళు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు అనేసి అంటే దాన్నే మనం తప్పుండాల్సిన పని లేదు. బట్ కేంద్ర ప్రభుత్వం ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక పెద్ద చట్టంలో ఉన్నటువంటి నిర్ణయం. దీని నుండి బయటికి స్టీల్ ప్లాంట్ రావాలనేసి అంటే కొంత కార్యాచరణ అవసరం, కొంత ఒత్తిడి అవసరం, కొన్ని నిర్ణయాలు అవసరం, కొన్ని ప్రత్యామ్నాయాలు అవసరం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం వస్తుందని ఆశతో ఉన్నాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. రైట్, ఓకే, 1 minute. అయోధ్యరామ్ గారు, వరుణ్ గారు, ఇప్పుడు ఏదైతే శివశంకర్ గారు అలాగే తిరుపతి గారు చెప్పారో, పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభిమానంతో పాటు నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఆయన వస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు. అది ప్రజల కోరిక మేరకు ఆయన అవకాశాన్ని బట్టి రావచ్చు. ఇప్పటికే ఆయన ఒక మీడియా క్లిప్పింగ్ రిలీజ్ చేసినట్టుగాను పత్రికల్లో కూడా దీని మీద క్లారిటీ ఇస్తూ ఈ ఉద్యమం మీద ఆయన చేశారు. చాలా అభినందన. సేమ్ టైము తిరుపతి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు గణమే పెట్టి బీజేపీని పెంచాలనుకుంటున్నారనేది ఇది మనంతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం సార్. అక్కడ శివశంకర్ గారు కావచ్చు, తిరుపతి గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా మా నిర్వాసితులు కావచ్చు, అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది మన రాష్ట్రం, మన ప్లాంట్. దాన్ని ఆ విధంగా చూడాలి తప్ప నేను రాజకీయాలకి తోవవద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకటి. రెండోది, తిరుపతిరావు గారు చెప్తా ఉన్నారు, మరి ఆయన తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ జనవరి 27 తర్వాత ఇప్పటివరకు ఏమి జరగలేదని చెప్తా ఉన్నారు. జనవరి 27కి ఫిబ్రవరి 25కి మధ్య 4 రోజుల గ్యాప్ ఉంది. ఈ 4 రోజుల్లో మన ప్రజాప్రతినిధులు నాయకులందరూ కలిసిన తర్వాతే ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. పత్రికల్లో వచ్చింది. దానిలో దీపం డిపార్ట్మెంటు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, వీటితో పాటు స్టీల్ ప్లాంట్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఫైనాన్స్ ఇద్దరిని కలిపి కమిటీ ఏర్పాటు చేసి వారి పని వారు చేసుకుపోతా ఉన్నారు. ఇది 25 ఫిబ్రవరి. వారు చెప్పేది 27 క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చేసిన డెసిషన్ జనవరి 27. 4 రోజుల తర్వాత కూడా ఈ కార్యక్రమం నడుస్తాం. ఒకటి. రెండోది, వారు చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా పాలసీని రిలీజ్ చేశారు. పాలసీలో భాగంగానే మేము మాట్లాడుతున్నాం తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కాదు, 5 స్టీల్ ప్లాంట్ కోసం చెప్తా ఉన్నారు. ఓకే. సేలం స్టీల్ ప్లాంట్ అనేది ఒక చిన్న 100 ఎకరాలలో ప్లాంట్ ఉంటే మొత్తం దాని విస్తీర్ణం 500 ఎకరాలు. దానిలో పనిచేస్తే 500-600 మంది. దానిలో కాయిన్లు తయారు చేస్తారు, స్టీల్ గిన్నెలకు సంబంధించి స్టీల్ తయారు చేస్తారు, చిన్న కంపెనీ. దాన్ని ఏదో చేస్తామని చెప్పారు. ఎలా స్టీల్ ప్లాంట్ కానీ భద్రావతి కానీ ఇవన్నీ కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. పక్కన పెడితే ఇంత జెయింట్ కంపెనీని అమ్మటం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారే, మీరు ప్రశ్నించాలి. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ నష్టాల్లో కూరుకుపోయి మూసేసే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ
అది ఆ గుజరాత్ కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఓఎన్జీసీ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డబ్బులు తీసుకెళ్ళి 4 సార్లు పెట్టుబడులు పెట్టించారు గుజరాత్లో. మీకు కనిపించట్లేదా? ఇది కరెక్ట్ అంటారా? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టడం వేరు. సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ఫండ్స్ని తీసుకెళ్ళి గుజరాత్లో స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీద డబ్బులు పెట్టించారు. దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కంపెనీని అమ్మేస్తారా? రెండోది, ధర్మేంద్ర ప్రధాన్ గారు స్టీల్ మంత్రి గారు, గౌరవ మంత్రి, ఆయన ఈ పోస్కో కంపెనీని ఒరిస్సా నుంచి తరిమి కొట్టించారు ఆంధ్ర వరకు. ఆంధ్రాలో తీసుకొచ్చి ఆంధ్రాలో పెడతాం వల్ల పోస్కో కంపెనీని. అంటే మీ ఒరిస్సాలో వద్దా? ఆంధ్రాలో పెడతారా మీరు తీసుకొచ్చి? మీకు అధికారం ఇస్తేనేమో గుజరాత్ పెట్టుకుంటారు పెట్టుబడులు. మీకు అధికారం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీకు అధికారం ఇస్తేనేమో ఒరిస్సాలో నుంచి తరివేసి మా దగ్గర పెడతారా? రీసెంట్గా 3 రోజుల క్రితం ఆర్సెలర్ మెటల్తో 12 మిలియన్ టన్నుల ప్లాంట్ పెట్టడం కోసం ఒరిస్సాలో ఒప్పందం చేశారు 50,000 కోట్లతో. అదే కంపెనీ కడపలో ఎందుకు పెట్టరు? దీన్ని ప్రశ్నించాలి. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మన కంపెనీని ఎందుకు నట్టేట ముంచిపోతూ ఉన్నారు? మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సిపిఎం మధు గారు, సిపిఐ రామకృష్ణ గారు, మన శైలజానాథ్ గారు, అలాగే బీజేపీ నాయకులు సోమ్యరాజు గారు అందరూ కలిసి డెలిగేషన్ పోయి ప్రైమ్ మినిస్టర్ గారు కూర్చోవాలి, దీన్ని ఆపాలని చెప్పాలి, దీన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్, విశాఖలో స్టీల్ ప్లాంట్ అంశం ఉక్కు రవ్వలు చెలరేగి. రైట్, వెల్కమ్ బ్యాక్. మనతో పాటుగా కాకమాన్ రాజశేఖర్ కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాజశేఖర్ గారు, చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇంకా జ్వాలలు ఆరే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా ఆద్యం పోస్తున్నట్లుగా ఉంది చేస్తున్న ప్రకటనలు. అక్కడ రగిలిపోతున్నారు విశాఖ వాసులు అవనియండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అవనియండి. భవిష్యత్తు కార్యాచరణ కూడా వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు. ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఒత్తిడి తీసుకొస్తుంది? గతంలో కూడా చాలాసార్లు మీరు దీని మీద ప్రస్తావించడమే కాకుండా ప్రత్యేక హోదా అంశం ఏదవనియండి చాలా స్ట్రాంగ్గా మీరు చెప్తుంటారు. ఖచ్చితంగా ఢిల్లీ పెద్దల మెడలు వంచాలి అంటే మా వల్లే అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఏ రకంగా మీ కార్యాచరణ ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి కేంద్రంతో చెప్పించే విధంగా మీ ఆలోచనలు ఏంటి? రాజశేఖర్ గారు. రైట్, రాజశేఖర్ గారు 1 minute అండి, మీదే టెక్నికల్ ఇష్యూ వస్తున్నది, నేను మళ్ళీ వస్తాను. శివశంకర్ గారు. వర్మ గారు సార్, ఇప్పుడు ఈ ఉద్యమం నాయకుల మీద ఇప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. ఇది ప్రజా ఉద్యమంగా మరల్చవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ లీడర్స్ డొమైన్. రెండవది ఏంటి అని అంటే పోస్కో ఒప్పందం జరిగింది, వాస్తవమే కదా. ప్రధాన్ గారు సమాధానం చెప్పినంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాల, అచ్చచ్చ అటువంటిది ఏం లేదు అన్నారు. ఆయన లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చినా కూడా విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారు అచ్చచ్చ అలాంటిది ఏమి లేదని చెప్పారు. మరి దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఈ నాయకులు? ఈ ఉక్కులో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కొన్ని తప్పులు చాలా జరిగాయి గతంలో. ఎఫిలియేషన్స్ మనం వదులుకోవాలండి. ఇప్పుడు ఇది ప్రజల సమస్య, ఇది సమస్య కాదు. అవును, ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, రాష్ట్ర సమస్య. దీనికి ముందుగా నడిపించవలసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిని నెత్తి మీద పెట్టుకొని ఆయన్ని ఏమనకుండా, వైసీపీ నాయకులను ఏమనకుండా, మీరు పవన్ కళ్యాణ్ గారు రావాలి, లేదంటే వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అని చెప్పేసి అసలు ఫస్ట్ ప్రతిఘటించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. అతను ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు. వెరసే 7,000 ఎకరాలు అమ్మితే చాలు అప్పు తీరిపోద్దని గొప్ప ఉచిత సలహా ఇచ్చాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆ రకమైనటువంటి దిగజారుడు సలహాలు ఇవ్వడం అన్నది ఆయన యాటిట్యూడ్కి మనకు తెలియజేస్తుంది. దాన్ని వీళ్ళు ఖండించలేదు.
దాన్ని ఆ రోజు మీటింగ్లో నాయకుడు చెప్తాడు వర్మ గారు, ఆయన ఇలాగంటే వక్రీకరించి ఇలాగన్నాయి పత్రికలు, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ చిత్తశుద్ధి అక్కడే బయటపడింది. మీరు ఒక పార్టీని మీదకెత్తుకొని పనిచేయాలంటే ఉద్యమంలోకి రాకండి, మీరు బయటకు వెళ్ళిపోండి. ఉద్యమం ఆటంతటా అదే క్షేత్రస్థాయి నుంచే నిర్మాణమై వస్తుంది. ఈ డబుల్ రోల్ ప్లే చేయకండి దయచేసి, తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలన్నీ నాశనం అవడానికి కారణం ఇదే యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యమం సక్సెస్ కావట్లేదు. వర్మ గారు మీరు గమనించండి, ప్రతిదీ కూడా ఒక పార్టీ ఎజెండాని ఉద్యమంలోకి తెస్తున్నారు, అది తప్పది. ఇప్పుడు నిన్నటికి నిన్న ఇది పత్రికల్లో పతాక శీర్షికన ఇది రావడానికి కారణం ఏంటంటే ఒక పార్టీ తాలూకు ఇంట్రెస్ట్, వాళ్ళకి జిఎంసీలో లబ్ధి పొందాలని. ఇవన్నీ ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో లైవ్ డిబేట్లో చెప్పాను, 10వ తారీఖు ఎలక్షన్ అయిపోయాక ఈ పార్టీలు ఏవైతే పాదయాత్రలు ఇవన్నీ చేసిన పార్టీలు ఉన్నాయి కదా, వీటికి ఎంత చిత్తశుద్ధి ఉంటుందో మేము చూస్తామని చెప్పి. రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాల్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనే దుర్మార్గం. ఇది ప్రజల సమస్య, 2 లక్షల కుటుంబాల సమస్య. 7,900 మంది నిర్వాసితులు 35 సంవత్సరాలై భూమి ఇచ్చి ఈరోజు విశాఖ గేట్ల దగ్గర ఎదురు చూస్తున్నారు అభాగ్యులు నిర్భాగ్యులుగా, మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా అని. 3 జనరేషన్లు దాటిపోయింది ఆర్కార్డు రెన్యూలు. ఈ సమస్య ఎప్పుడు కనరాలేదా? ఈ నాయకులకు ఎప్పుడు కనబడలేదా? ఈరోజు ప్రైవేటైజేషన్ అనేసరికి అందరూ కలిసి వచ్చి నాయకులు అనమాట రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. ఈ నిర్వాసితుల గురించి ఏ రోజైనా మనం మాట్లాడామా? నేను ఈ పార్టీలో జాయిన్ అయిన నుంచి వర్మ గారు నిర్వాసితుల తరపున అనేక మీటింగ్లకు వెళ్ళాను, వాళ్ళకి భరోసా ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అరేంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాయిస్ ఇచ్చారు, నిర్వాసితులకు చాలా దారుణం, వీటికి ఇంతవరకు న్యాయం చేయకపోవడం అనేది దుర్మార్గం అని 2-3 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక అంశాన్ని, ఒక సమస్యని సమస్యలా చూడాలి, దాంట్లోకి రాజకీయాలు చూపించకూడదు. అప్పుడే ఇందులో జరుగుతుంది. ఏదో డాక్యుమెంట్ అయిపోయింది, పాలసీ అయిపోయింది, పాలసీ అయితే మార్చుకోండి, రాజ్యాంగాలే సవరణలు అవుతున్నాయి, తొక్కలో పాలసీ అయింది అని ప్రజల్ని ఉరిదిస్తారా అన్నటువంటి ఆలోచనలో ఉండాలి ప్రతి రాజకీయ పార్టీకి కూడా. భయం దేనికి? రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్గా ఉండాలి. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? తెలుగుదేశం నాయకులు ఎందుకు భయపడుతున్నారు? చాటుమాటు వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళి ఎవరైనా మాట్లాడారా? నిన్న కూడా ఉద్యమ తీవ్రత ఎవరి వల్ల వచ్చింది? క్షేత్రస్థాయిలో బాధితులు రివోల్ట్ అయ్యారు, తిరుగుబాటు చేశారు. బాధితులు. ఇట్ ఈస్ ద పీపుల్స్ మూవ్మెంట్ ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పీపుల్స్ మూవ్మెంట్, నాట్ లీడర్స్ మూవ్మెంట్. ఈ రోజు ఎన్నికలు అవుతాయి చూడండి వర్మ గారు, తర్వాత ఇంకెవరు దీన్ని పట్టించుకుంటారా ఏమిటనేది మనం చూద్దాం. కానీ మేమైతే చివరి వరకు నిలబడతామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విశాఖ వాసులకు తెలియజేస్తున్నాం. రైట్. రాజశేఖర్ గారు నమస్తే. రాజశేఖర్ గారు ప్లీజ్. రైట్ ప్లీజ్. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇదేదో రాజకీయ పరంగా చూస్తున్నారు, ప్రజల మనోభావాలను పట్టించుకోవటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నది ప్రధానంగా వస్తున్న విమర్శలు. నేను ముందుగా చెప్పదలుచుకుంటానండి, రాజకీయ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నట్టుగా అనుకుంటున్నారు అని మీరు అన్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందండి? అసలు ఇది రాష్ట్ర పరిధిలోనటువంటి అంశమా ఇది? లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రైవేటైజ్ చేయమని ఏమైనా ఒక రెసల్యూషన్ పాస్ చేసి పంపించారా? లేదా ఏమైనా ఒక ప్రకటన ఇచ్చారా? లేదా ఏమైనా ఒక లెటర్ రాయిస్తారా? లేదా ఎవరైనా సమర్థించి మాట్లాడారా? ఏ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కి అనుకూలంగా ఉంది అని చెప్పగలుగుతారండి ఎవరైనా? కేంద్రమే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, అది కేంద్ర ప్రభుత్వం అంశం, మేము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా మా మీద బురద కల్లాలని ఆలోచన
మా పార్టీ ప్రతిష్టత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టత దెబ్బతీయాలనేటువంటి ఆలోచన ఈ పార్టీలోని చేస్తా ఉంటే ప్రజలు గమనిస్తానే ఉన్నారు. దానికి ఎవరు బాధ్యులు, విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎవరు బాధ్యులు, ఎవరై చేయగలరు అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు తెలుసు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళతో కూడా తిరిగి అధికారం పంచుకోవడానికి జనసేన పార్టీ కూడా ఇటీవల పోయి చేరింది. మొట్టమొదటిసారిగా సమాధానం చెప్పాల్సింది జనసేన పార్టీ. ఏ అంశం మీద ఏమి ఆశించి లేదా ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూర్చడానికి జనసేన పార్టీ బీజేపీలో చేరింది అనేటువంటి అంశానికి ఇంతవరకు ఒకటే అండి, కాదు రాజశేఖర్ గారు ఒక్క విషయం. ఇప్పుడు మీరు పవర్ లో ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, మీరే అంటుంటారు వాళ్ళకి ఓట్లు లేవు సీట్లు లేవని. వాళ్ళు ఏం చేస్తారండి? మీరు ఓట్లు సీట్లు ఉన్న వాళ్ళు, మెడల వంచే దమ్మున్న వాళ్ళు. సో ఈ అంశం ప్రజల మనోభావాలకు సంబంధించింది కదా, దీని మీద మీరు ఆలోచించాలి. ఓకే, మనం రాజకీయ పరంగా వద్దు, ఏ రకంగా కాపాడుకోవాలన్నది. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తే, మీకు ఆంధ్రప్రదేశ్తో అనుబంధం ఉంది, మీ చిన్నప్పుడు చూసిన ఉద్యమం అది. సో ఇది వేరే విధంగా వెళ్తున్నది. ఒక్క విషయం అండి, ఒరిస్సా నుంచి పోసుకొని తరలించారు, తరిమి కొట్టారు. ఎందుకు ఆంధ్రాలోకి రాణిస్తున్నారు? ఎంట్రీ ఎవరిచ్చారు? దానికి ఎందుకు వత్తాసు పలకాలి? పాలసీలు తీసుకుంటే దాన్ని మార్చిన రోజులు లేవా? గత చరిత్ర లేదా పాలసీలు మార్చిన సందర్భం? అరే ఇక్కడ ప్రజలు రోడ్లు ఎక్కారు, సస్తామంటున్నారు, వేలాది మంది ఉద్యమం కార్యాచరణ రూపొందిస్తున్నారు, ఎటు దారి తీస్తున్నదో తెలియదు. అది రాష్ట్రానికి ఇబ్బంది కదా. ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడ నొప్పి ఇక్కడ ఉన్న వాడికి కదా ఆ నొప్పి తెలిసేది. ఆ నొప్పి తెలియాలంటే మీరు అటుపక్క చూపించాలి కదా, ఈ పెయిన్ వాళ్ళకి వినిపించాలిగా. అది మీ బాధ్యత. ఓకే, మీరు ఖచ్చితంగా చేయాల్సింది, అది మీకే మంచిది కూడా. మీరు 30 సంవత్సరాల పాలన అని గతం నుంచి చెప్తుంటారు. మీరు పగ్గాలు పట్టిన దగ్గర నుంచి మీ మంత్రులు అవనియండి, ముఖ్యమంత్రి గారు అవనియండి, 30 సంవత్సరాలు తిరుగులేదు వైఎస్ఆర్సీపీ గారు. సో ఇలాంటి అంశాల్లో మీరు పూర్తి స్థాయిలో మీ చేతుల మీదనే ఇలాంటి కార్యక్రమాలు కానీ జరిగినాయి అనుకోండి, అది పాజిటివ్గా వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్, అది మీకే మంచిది. ఆ రకంగా ఆలోచించండి ప్లీజ్ రాజశేఖర్ గారు. సాయి గారు, ఒక పక్క ఈ నాయకులు కేంద్రంతో లాలూచి పడతా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు ఏంటంటే, కేంద్రంతో కలిసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ లేదా మోడీ గారి గురించి మాట్లాడటానికి కానీ సాహసం చేశారు. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఉంటాం. అయితే దానికి సంబంధించి నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే సార్, ఇప్పుడు పోక్సో కంపెనీని మేము ప్రవేశపెట్టామండి. ఇక్కడ మాకు ఎంతవరకు సంబంధం? స్టీల్ ప్లాంట్ కి సంబంధించి, భోగాపురం సంబంధించి పెట్టుబడులు వాళ్ళని కోరే వరకే మాకు సంబంధం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మాకే సంబంధం అండి. మేము తీసేయడానికి ఉందా లేదా ఇవ్వడానికి ఉందా? ఆపడానికి మీరు రాష్ట్రంలో మీరు ఉన్నారు కాబట్టి అధికారులు ఆపడానికి అయితే మీకు ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఇది ముందుకు వెళ్లకుండా, ప్రైవేటీకరణ చేయకుండా ఖచ్చితంగా మీ ఫోర్స్ కానీ చూపిస్తే తగ్గుతారండి. ఎందుకు తగ్గరు? అలాంటి సందర్భాలు లేవా? నన్ను మాట్లాడిస్తే ప్లీజ్ మీరు నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, మీరు నన్ను వదిలేసేయండి. నేను వివరంగా చెప్తాను. నేను ఎక్కడైనా తప్పు ఉంటే మళ్ళీ మీరు అడగండి ప్లీజ్. మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఎలా మాట్లాడతారండి? రైట్ ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించి మేమేం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేస్తుంది లేదు. పోక్సో కంపెనీకి మాకు సంబంధం, మేము పెట్టుబడులు మాత్రమే కోరడం జరిగింది వాళ్ళని. అదొక అంశం, అది అలా వచ్చండి. ఈ యొక్క విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించండి. మేము ఎందుకు అంటున్నానంటే, మేము అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో మేము అధికారాన్ని పంచుకోలేదు, లేదా కేంద్ర ప్రభుత్వం అనుకోండి మాకు ఎలాంటి లాలూచి రాజకీయాలు లేదు. ఎందుకంటే ఒక పక్క జనసేన పార్టీ వాళ్ళతోనే ఉంది, అదే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కనబట్టి ఇది దయచేసి ఇంటర్ఫీర్ కావద్దు. ఉన్నటువంటి అంశము, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అంశం ఇది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడారు? దేశం మొత్తం మీద కూడా ప్రైవేటైజేషన్ లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి చేస్తున్నారు, ఇక్కడ మాట్లాడడం జరిగింది. తిరిగి పెద్ద మనుషులాగా వాళ్ళు టీవీలోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మాకు సంబంధం లేదు అని. మరి పోరాటం ఎందుకు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు విశాఖపట్నం ఉద్యమానికి మరి ఎందుకు శ్రీకారం చుట్టలేదు? మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం, మా పార్టీ కేంద్రం ఆల్రెడీ ఉద్యమాలు చేస్తాం. దాని మీద కేంద్రానికి ఈ యొక్క అఖిల పక్షాలు డెలిగేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులతో వాళ్ళని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆల్రెడీ పీఎం గారు అపాయింట్మెంట్ కొరకు మరి లెటర్ కూడా రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు.
మేము రాజీ లేని పోరాటం చేస్తాం విశాఖ ఉక్కు కొరకు. విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రుల హక్కు అనేటువంటి మాటను మేము పదే పదే మాట్లాడుతూ మా ఒక వైఖరి, పార్టీ వైఖరి, ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తా ఉంటే వీళ్ళే మాట్లాడతారండి. వీళ్ళకి అసలు వీళ్ళ వైఖరి ఏంటో తెలియదు. వాళ్ళ నాయకులు మాత్రం టీవీల ముందుకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళ పార్టీ వైఖరి ఏందో, వాళ్ళ నాయకుల వైఖరి ఏందో, లేదా తెలుగుదేశం పార్టీ మాట్లాడమనండి, లేదంటే జనసేన పార్టీ నాయకులు ఇద్దరు కూడా మాట్లాడమని. బీజేపీకి సంబంధించి కూడా ఒకళ్ళు మేము ఆపుతాం, ఎన్నో ప్రశ్న లేదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తోమవీరరావు లాంటి వాళ్ళు ఈ రాజకీయ ప్రయోజనాల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు అనేకమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. కానీ అదే పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో మాత్రం అది తీసేస్తున్నాం, మేము ప్రైవేటైజ్ చేస్తున్నామని వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరగటమే కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని ఒక ప్రకటన ఇచ్చాక కూడా అందులో మేము కూడా మరి కలుసున్నాము, మా ప్రమేయం పెట్టి జరుగుతుందని మళ్ళీ టీవీ చర్చలు వీళ్ళు మాట్లాడతాం. అంటే అవగాహనతో మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే ఉద్యమం చేయడానికి, ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. తిరుపతిరావు గారు. వర్మ గారు, సరే ఇప్పుడు ఈ శివశంకర్ గారు అన్నట్టు ఈ ఆవు కథలు లేకపోతే కాశీ మజిలీ కథలు ఇవన్నీ మామూలుగా మనం రోజు వింటున్నవే. నేనైతే అయోధ్యరామ్ గారు ప్రస్తావించినటువంటి ఒక 2-3 మంచి అంశాలు ఉన్నాయి. వాటిని సమాధానం చెప్పి ప్రజలకు తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ప్రధానంగా ఏదైతే వారు చెప్పారు, నేను చెప్పాను జనవరి 27వ తేదీన తర్వాత ఎటువంటి స్టెప్ ముందుకెళ్ళలేదు అని చెప్తే, కాదు ఫిబ్రవరి 27వ తేదీన ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అక్షరాల నేను అంగీకరిస్తూ ఈ వ్యవహారం కూడా ఆ రోజు నిర్ణయం మేరకే జరిగింది తప్పిస్తే అది కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఆ 27వ తేదీన మినిట్స్ లోనే ఉన్నటువంటి అంశం అది. అంతకు మించి వాళ్ళు ఏదో కొత్తగా పని ప్రారంభించింది కూడా లేదు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కమిటీ జరిగింది అక్కడ. రెండో విషయం, కొంతవరకు అంటే అయోధ్యరామ్ గారు కూడా ఆలోచన చేయాలా. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా ఈ మూమెంట్ వెళ్ళినప్పుడు దానికి సార్థకత అనేది పెరుగుతుంది, సాధన శక్తి పెరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా వెళ్ళాలా. ఇవాళ పోలీసు వాళ్ళు ఏటో అంటారని చెప్పేసి అధికార పార్టీ నాయకులతో కలిసి మేము ఉద్యమంలోకి వెళ్తామంటే ఎవరేం చేయగలిగింది లేదు. నేను ఒక ఉదాహరణగా చెప్పు, ఒక విషయం గమనించాలి. గతంలో ఏం చెప్పేవాళ్ళు, ఇందాక చెప్పారు వారే శాలం స్టీల్ కూడా ఇందులో ఉంది, చిన్నదా పెద్దదా విదిలేద్దాం, ఫస్ట్ శాలం స్టీల్ లేదండి అని చెప్పేవాడు. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఈ స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ కేటగిరీలో ఉన్నవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయినాయి. అది అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సమాంతర పరిశ్రమలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అనేది అక్కడ స్పష్టం చేయడం. రెండోది పోస్కో గురించి చెప్పారు. సరే, పోస్కోకి సోదరులు రాజశేఖర్ గారు చెప్తున్నారు పోస్కోకి మాకు సంబంధం ఏముంది, అది పోస్కోకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, లేకపోతే పోస్కోకి యాక్చువల్ గా జరిగింది ఏంటంటే పోస్కోకి స్టీల్ ప్లాంట్ కి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మేరకు స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో కొత్త ప్లాంట్ పెట్టడానికి ఉన్న ప్లాంట్ కి సంబంధించి ఆ ఒప్పందం ఎక్కడా లేదు. అందులో షేర్ అనేది ఉన్న స్టీల్ ప్లాంట్ కి 50% రావాలి అనేది ఇదంతా ఒక అంశం. కానీ సంబంధం లేనప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న కాదు, మరి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలవడం జరిగింది ఆ పోస్కో ప్రతినిధులు అనేది ఇక్కడ ఒక పెద్ద మిలియన్ క్వశ్చన్ మార్క్. ఆ పోస్కోలో సరే ముఖ్యమంత్రి గారికో లేకపోతే ఎవరికో ఏవో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ మేము ఆ జోలికి పోదలుచుకొని మాకు అవసరం లేదండి. రెండో విషయం వారు ప్రస్తావించారు, ఈ కంపెనీ కూడా అదానీలకు వెళ్ళిపోతుంది. ఎక్కడో గానీ అదానీల కోసం వెళ్తుంటే అక్కడ ఆల్రెడీ ఉద్యమం జరుగుతుంది. అదన్నీ ఒక అంశం అయితే ఏంటి ఇలాంటి లేనిపోని సృష్టించవద్దు. ఒక సందర్భంలో నేను చెప్తున్నా, ఈవేళ ప్యానెల్లో లేరు కానీ మొదటి డిబేట్ నేనే ఫేస్ చేశాను. ఆ రోజు కుటుంబరావు గారు వచ్చారు, ప్రణాళికా సంఘం చైర్మన్ గా చేసిన వ్యక్తి. 1000 కోట్లకి అమ్మేస్తారని చెప్పేసి ఒక అపోహ సృష్టి. ఎవరండి 1000 కోట్లకి అమ్మేస్తారండి? అది బహుశా ఆ రోజు నాతో పాటు అయోధ్యరామ్ గారు కూడా ఉన్నట్టు గుర్తుంది. అంటే ఇలాంటి అపోహలు వద్దు. 1000 కోట్లకి అమ్మేస్తారు, 32,000 కోట్లకి అమ్మేస్తారు, 3,000 కోట్లకి అమ్మేస్తారు, ఇది కరెక్ట్ కాదు. అదానీలకి అమ్మేస్తారు. ఇది ఒక పారదర్శకంగా ఒకవేళ జరిగితే మొట్టమొదటే చెప్తున్నాం, ఈ అన్నిటికి మేము మా ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేస్తున్నాము. ఇప్పుడు వైసీపీ పార్టీ చెప్తుంది, వర్మ గారు వారు 2 లేఖలు రాశారు. సరే, ఆ లేఖల తాలూకా సత్తా ఏంటనేది శివశంకర్ గారు చెప్పారు, నేను దాన్ని పోదలుచుకోలే. ఎస్, ఇది ఆహ్వానించదగ్గ పరిణామము.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటిదే చేసింది. కేంద్ర ప్రభుత్వానికి విషయాలు తెలియజేసింది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అదొక హక్కు, నేను కాదనట్లే. కానీ విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మళ్ళీ జెండా పట్టుకొని అక్కడ తిరిగేస్తామనేసి అంటే అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, వైసీపీ బాధ్యత. వాళ్ళేమో మాకు రాజకీయాలు అంట కడతారా? ఓకే, అంటే నేను అదే చెప్తున్నా. మా పవన్ కళ్యాణ్ గారికి భుజం మీద తుపాకీ వేసేసి కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని కాల్చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇవి సరైనటువంటి కాదు. ప్రజా ఉద్యమం జరగాల, మేమేమి వ్యతిరేకించట్లే. నిర్వాసితుల గురించి ఉంది, నిర్వాసితుల గురించి నిజంగా చెప్తున్నా. అయోధ్యరామ్ గారి గుండె మీద చేసుకుని చెప్పండి. ఈ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ ఏదైతే ఆ నిర్వాసితుల్లో నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, వేలాది మంది. గ్రామాలు నా సామాజిక వర్గం ఉన్నటువంటి గ్రామాలు అందులో కలిసిపోయిన విషయం అయోధ్యరామ్ గారికి తెలుసు. నిజంగా నిజమైనటువంటి చిత్తశుద్ధితో వెళ్ళారా? అన్ని ప్రశ్నలండి. కాబట్టి ఉద్యమం అనేది ఒక ప్రాపర్ వేలో జరగాల. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితే కట్టుబడి ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జరగాల, జరిగి ఈ సెంటిమెంట్ గౌరవించాలని మేము ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద జాతీయ పార్టీ ద్వారా మేము ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం. రైట్, అయోధ్యరామ్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి, టైం లేదు, ఒక్క ముక్కలో కంప్లీట్ చేయండి. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడారు. వైసీపీకి మేము విమర్శ చేయట్లేదు, పోలీసులు భయపడేది చేస్తున్నామని చెప్పేసి ఉద్యమాలు చేయడం, ఇంత ఉద్యమాల కోసం చెప్పి ఉద్యమాల కోసం తెలిసిన మీరే ఉద్యమాలను అపహాస్యం చేసేటట్టు పోలీసులు మధ్యలో తీసుకురావద్దు. పోలీసు కూడా ఆంధ్ర వాళ్ళే, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను ఒక ఉదాహరణ చెప్పాను వాళ్ళకి, అదే కాదు చెప్తున్నా. ఒక ఉదాహరణ అలాంటి మాట్లాడినివ్వండి, మీరు వెయిట్ చేయండి, నేను మాట్లాడలేదు ఇందాక. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకి భయపడి ఉద్యమాలు ఇక్కడ నడవడం లేదు. ఉద్యమాల్లో చాలా మంది వస్తా ఉన్నారు, చాలా మంది పోతారు కూడా. కాబట్టి నేను అడిగింది, అక్కడ ఉన్న తిరుపతిరావు గారు, శివశంకర్ గారు, వైసీపీ పెద్దల పేరు రాజశేఖర్ గారు, అట్లా మిగతా ఇక్కడ లేనటువంటి తెలుగుదేశం వారు, వామపక్షాల వారు, కాంగ్రెస్ వారు అందరూ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. దీనిలో ఒక పార్టీ ముందుండొచ్చు, ఒక పార్టీ అనుకుండొచ్చు. అన్ని పార్టీలు కలిపి ఏకోన్ముఖంతో కేంద్ర ప్రభుత్వం మీద పోరాడదామా, మానేద్దామా, మన ఎఫిలేషన్ కోసం మనం ట్రై చేద్దామా అనేది పక్కన పెట్టి మనంతా కలిసి ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీద ఉన్నాం కాబట్టి ఇప్పటికే నష్టపోయాము. బైఫర్కేషన్ తర్వాత చాలా నష్టపోయాము. రైల్వే జోన్ కనపడడం లేదు, మెట్రో ట్రైన్ డబ్బులు లేవు, పోలవరం ప్రాజెక్టు నిధులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటికీ అందరికీ సంబంధించిన విషయాలు కానీ. కాబట్టి దయచేసి మీరు వాటి జోలికి వెళ్ళకండి, మీ పరిధిలోనే మీరు మాట్లాడండి. అవి మాట్లాడాల్సింది మేము ముగ్గురు, మీరు మీ పరిధిలో మాట్లాడండి. మీరు స్టీల్ ప్లాంట్ యూనియన్ అధినేతగా ఉన్నారు, ఈ కార్యక్రమం జరుగుతుంది, దాని మీద మాట్లాడాలి మీరు. అదే మరి తెలుగుదేశం సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు, జనసేన సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం. సపోర్ట్ తీసుకున్నాం, తెలుగుదేశం సపోర్ట్ తీసుకున్నాం, వామపక్షాలు సపోర్ట్ తీసుకున్నాం, జనసేన సపోర్ట్ తీసుకున్నాం. మీరు కూడా రండి. మీరు రాకుండా మీరు వైసీపీ వాళ్ళతో పోలీసుల కోసం భయపడతామన్నట్టు మాట్లాడితే ఉద్యమాన్ని తప్పుదో పట్టించినట్టు అవుతుంది. పోలీసులు భయపడేది లేదు, ప్రభుత్వానికి భయపడేది లేదు. ఎవరు మద్దతు ఇస్తారంటే వారి మద్దతు తీసుకుని ముందుకు పోయడం కోసం ఉన్నాం. మీరు కూడా రండి, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ద మూవ్మెంట్. అది మానేసి నెల రోజుల క్రితం డ్రాఫ్ట్ రాశారు, బైబిల్ రాశారు, బైబిల్ ప్రకారం దాంట్లో నెక్స్ట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ బిడ్డింగ్ ఉంది, అన్ని దాంట్లో రాశారు ఆల్రెడీ. అలా వెళ్ళిపోదామా? దానికోసం మా ప్రశ్న. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీ పెద్దలు నేను చేతులెత్తి జోడించి మొక్కేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సిపిఎం మధు గారు, సిపిఐ రామకృష్ణ గారు, శైలజానాథ్ గారు, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ, బీజేపీ సోమవీర్రాజు గారు, అందరూ కలవండి, రండి, ప్రజల తరపున కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. మన కంపెనీని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన ఆదర్శంగా ఉందాం. దీని రాజకీయాలు తావేవద్దు. ఎవరి ఐడియాలజీ వారిది, ఎవరి జెండా ఉండనివ్వండి. కలిసి రావాలని రిక్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా అయోధ్యరామ్ గారు, మీ ఆవేదన అర్థం అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. శివశంకర్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఏంటి మున్సిపల్స్కి సంబంధించి జనసేన వ్యూహం ఏంటి? దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ది అది కేంద్ర విషయంలో ఉన్నది. ఇప్పటివరకు దాని మీద పూర్తి స్థాయిలో మనం చర్చించాం. ఒక పోలింగ్ ప్రక్రియ కూడా మొదలయ్యింది కాబట్టి ఏ రకంగా ఉంది, ఎలాంటి విజయాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పంచాయతీ ఎన్నికల్లో ఒక ప్రపంచంలో సృష్టించారు అనుకోవచ్చు. ప్లీజ్ సింపుల్గా చెప్పండి. అంటే నాకు అడుగడుగునా కూడా ప్రజల్లో మార్పు మాకు కొట్టొచ్చినట్టు కనబడింది వర్మ గారు. ఎందుకంటే
పాపం వైసీపీ నాయకులు చాలా శ్రమ పడుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, ఎక్కడెక్కడో కిష్టలు వేసి అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మా రాజశేఖర్ అన్న చివాలు లెగుస్తాడు ఇప్పుడు నా మీద, అది వేరే విషయం. కానీ ప్రజల్లో అయితే మార్పు స్పష్టంగా కనబడుతుంది. ఆ మార్పు ఈ ఎన్నికల్లో కనబడుతుంది. రేపు 14వ తారీఖు తెలుస్తుంది. ఖచ్చితంగా జనసేనకి ఆదరిస్తారు. ఇప్పుడు దాన్ని ఇచ్చేయడానికి కోసమనే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద పాపం వీళ్ళందరూ గన్నలు బిగిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ఈ రోజు సాయంకాలం వరకు ఈ మాటలు మాట్లాడతారు, రేపటి నుంచి ఏముండో చూడండి. ఇదంతా కూడా ఎన్నికల స్టంట్ కింద దీన్ని వాడుతున్నారు తప్ప ప్రజలు అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నీతి ఏమిటి, నిజాయితీ ఏమిటి అని. మీరు ఎన్ని అనుకున్నా ఏమీ కాదు. రెండవది ఉద్యమం గురించి ఇందాక రాజశేఖర్ గారు మీరు అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రైవేటైజేషన్ అయితే రిజర్వేషన్ పాలసీ ఎగిరిపోద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. మీ పార్టీ ఫోరంలో గట్టిగా మీ వాణి వినిపించండి. మీ వాణి మీద నాకు నమ్మకం ఉంది, మీ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది. మీరు మంచి క్రీడాకారులు, ఫుట్బాల్ ప్లేయరు. రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలు బీసీలు తీవ్రంగా నష్టపోతారు. పార్షియల్ ప్రైవేటైజేషన్ చేయమనండి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాయిస్ రైజ్ చేయమనండి. నిద్రపోయేవాడిని లేపొచ్చు వర్మ గారు, నిద్రపోయినట్టు నటించేవాడికి ఏనుగుందే చరిపించిన లేవడు ఆయన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అలాగ ఉందో వర్మ గారు. రైట్, రాజశేఖర్ గారు ఒకే నిమిషం ప్లీజ్. నిద్రపోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాదండి, బంకర్ లో తాక్కుంది పవన్ కళ్యాణ్ గారు. ముందు ఆయన్ని ఆ బంకర్ లో నుంచి బయటకు రమ్మానండి, ప్రజల మధ్యకి రమ్మానండి. మీరు ఒక రోజు ప్రజలు తప్పుకోండి, మేము చేస్తాం ఆ పని. తప్పుకోండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు సలహా తప్పుకోమనండి. మేము ఖచ్చితంగా మేము పరిపాలన ఎలా ఏమిటో చేసి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉన్నాడు. తప్పుకోండి, ఎక్కడున్నాడండి ప్రజల్లో, ఎక్కడున్నాడండి? మన ఓట్లు వచ్చే వరకు ప్రజల్లో ఉన్నాడండి. తర్వాత అసలు ఆయన ప్రజలు పట్టించుకోవట్లేదండి. ఏదో బ్యాంకులు వేస్తున్నాం, అది వేస్తున్నాం, ఇది వేస్తున్నాం అని చెప్తాం. ఓకే, ఈ రోజు చట్ట పరిధి కూడా దాటి మేము రిజర్వేషన్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా 50% మీరు ఓకే ఈ ప్రైవేటైజ్ అయితే ఎస్సీలే నష్టపోతారు రాజశేఖర్ గారు. దళితులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అది గమనించండి సార్, గమనించండి సార్. దళిత నాయకులందరూ వాయిస్ రైజ్ చేయండి సార్. అక్కడ ఓకే, వాయిస్ రైజ్ చేసి మేము తీవ్రంగా నష్టపోతాం. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చ చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్ ప్లీజ్. రాజశేఖర్ గారు టైం లేదు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ఫాస్ట్ గా. బొలిశెట్టి గారి ఆరోపణలో నిజం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి కానీ శివశంకర్ గారు కాదండి, శివశంకర్ గారు నేను తమ్మిరెడ్డి శివశంకర్ అండి. శివశంకర్ గారు నేనేమంటానంటే, మాకు ఈ రోజు విశాఖ ఉక్కుకు సంబంధించి ఎలాంటి ఉద్యమానికైనా ఎలాంటి త్యాగానికైనా 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ మేరకైనా నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ కాకమాన రాజశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ పూడి తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ అయోధ్యరామ్ గారు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క మున్సిపల్స్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది, మరోవైపు విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకి రాజుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అక్కడ ప్రజలు రగిలిపోతున్నారు. ఈ అంశాన్ని వీరు రాజకీయ పరంగా చూడకుండా ప్రజల మనోభావాలతో ముడిపెట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్స్ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లందరూ కూడా పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్స్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. స్టే చుట్టూ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.